పోరాటగళం టీవీ డిజిటల్ మీడియా ఖమ్మం నేటి వార్తలు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తర్వాత అందరం ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటుందన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని, రాష్ట్రంలోనే మున్సిపాలిటీని రోల్ మోడల్ మున్సిపాలిటీగా తయారు చేస్తానన్నారు. కౌన్సిలర్లు ప్రతిరోజు డివిజన్లో తిరిగి ఏం జరుగుతుందో పరిశీలిస్తే ప్రజలకు ఏం అవసరముందో తెలుస్తుందన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కాలువల భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జాలు చేశారని, అటువంటి వాటిని గుర్తించాలని ఆయన సూచించారు. మున్సిపల్ పాలక వర్గం ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏదులాపురం మున్సిపల్ కొత్తగా చైర్మన్ అయిన సోదరిమణి అనిత గారికి, వైస్ చైర్మన్ తమ్ముడు నవీన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాబన్నకు, ఏదులాపురం కమిషనర్ గారికి, కొత్తగా ఎన్నిక కాబడిన నా కుటుంబ సభ్యులైన అన్ని వార్డుల నుంచి ఈరోజు ఎన్నిక కాబడిన సభ్యులు, నా కుటుంబ సభ్యులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు, మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. ఈ నెల 11వ తారీఖున జరిగిన పోలింగు, 13వ తారీఖున జరిగిన కౌంటింగు, తదుపరి చైర్మన్, వైస్ చైర్మన్ నియామకము, ఆ ఘట్టమంతా పూర్తయింది. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తర్వాత ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే పేదవాడికి చేస్తానని, పేదవాడికి ఇస్తానని చెప్పిన ప్రతి మాటని నెరవేర్చే దాంట్లో తూచా తప్పకుండా ఎన్నికల వరకనే రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా లేకున్నా అందరం ప్రజలకు సేవ చేయాలనే తపన తప్ప రెండో ఆలోచన ఎవరికీ ఉండదు కూడా అని ఈ వేదిక ద్వారా కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ తెలియజేస్తున్నాను. ఇది కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ విశాలవేదంగా ఏరియా వేసి చూస్తే చాలా విశాలంగా ఉంటుంది. అనేక తండాలు, గూడాలతో పాటు ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది. ఖమ్మానికి ఆనుకొని ఉన్న ఈ మున్సిపాలిటీలో మౌలిక వసతులు చాలా అవసరం అన్నమాట వాస్తవం. ప్రత్యక్షంగా నేను తిరిగినప్పుడు చూశాను. అనేక మంది ఆడబిడ్డలు చెప్పిన మాటలు విన్నాను. వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ఆనాడు ఎన్నికల సభలో చెప్పటమే కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ఈ మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తానని ఆ రోజు చెప్పాను. మీ అందరి దయతో చేయగలిగి ఉన్నాను. దాన్ని చేసే దాంట్లో మీ డివిజన్లో కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులైన మీరందరూ ప్రతిరోజు ఉదయం పూట ఎర్లీగా లెగటంతోనే కనీసం ఒక 2 గంటలు మీ డివిజన్లో ఏం జరుగుతుందో పరిశీలించండి. అన్ని డబ్బులు ఇస్తేనే పూర్తయ్యే పనులు కావు. మీరు బాధ్యతాయుతంగా మీ డివిజన్లో కనుక పరిశీలించినట్లయితే అధికారులు కానీ, అక్కడ చేసే వర్కర్స్ కానీ ఇతరత్రా స్ట్రీమ్లైన్ అవుతుంది. ప్రజలకి ఒక సౌకర్యం కల్పించిన వాళ్ళం అవుతాము. దయచేసి కొత్తగా ఎన్నుకోబడ్డ సభ్యులు, చైర్మన్ గాని, వైస్ చైర్మన్ గారితో పాటు కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులు మీ డివిజన్లో ఈ 1-2 రోజుల నుంచే కనీసం ఉదయం పూట, వారానికి 5 రోజులు ఉదయం పూట 2 గంటలు తప్పకుండా మీరు తిరిగినట్లయితే, మీరు ఏదో ఆశించి ఈ పదవుల్లోకి కావాలని కోరుకోలే. రిటైర్డ్ అయిన ఆఫీసర్ల భార్యలు కానీ, ఆఫీసర్లు కానీ, యంగ్స్టర్స్ కానీ చాలా మంది ఉన్నారు. ప్రజలకు సేవ చేయాలని మీరు
ప్రజలకు ఒక మంచి కార్యక్రమం చేయాలని మీరు, ప్రజలతో మమేకం కావాలని మీరు ఏరి కోరి ఈ పదవుల్లోకి మీరు కోరుకొని వచ్చారు. ప్రజలు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవించారు, ఆశీర్వదించారు. కాబట్టి వారంలో 7 రోజుల్లో 5 రోజులు కనీసం 2 గంటలు ప్రతి డివిజన్లో మీ టైం స్పేర్ చేయగలిగినట్లయితే కొద్ది ఖర్చులతో వాళ్ళ మౌలిక వసతులతో పాటు వాళ్ళకి అవసరమైన అవసరాలను తీర్చగలిగింది ఈ ప్రభుత్వం ఉంది, నేనున్నాను. కాబట్టి మళ్ళీ ఇవాళ 22వ తారీఖు కరెక్ట్గా ఒక 15 రోజుల లోపే మళ్ళీ ఒక సమావేశం పెట్టుకుందాం. ఈ సమావేశం లోపు మీకు పూర్తి అవగాహన ఉంటే ఒక్కొక్క వార్డు మెంబర్కి ఒక్కొక్క 5 నిమిషాలు టైం ఇస్తాను క్లుప్తంగా. అంటే ఇప్పుడే మీరు చంద్రలోకానికో ఇంద్రలోకానికో పోవాలి అన్నదానికంటే ఫస్ట్ ఫేస్ మేనర్లో ప్లాన్ చేయండి. అర్జెంట్ ఏముంది, తాగునీరు సమస్య ఎక్కడుంది, మురికి నీరు. నేను కొన్ని ప్రాంతాల్లో పోయినప్పుడు ఓపెన్ ప్లాట్లలో, చాలా ఓపెన్ ప్లాట్లలో నీళ్లు నిలిచి ఉన్న ఇప్పటికీ కూడా ఆ నీళ్లు నిలిచి ఉన్న కారణంగా పాకురు పట్టి ఆ పక్కన నివసించే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. అట్లే డ్రైన్లు కొన్ని చోట పక్కపై ఉన్నాయి. ప్రభుత్వ భూములు, అదే రకంగా నాలాలకు సంబంధించిన భూముల్ని ప్రైవేటు వ్యక్తులు కబ్జాలు చేశారు. వాటన్నిటినీ మీరు గుర్తించి నా నోటీసుకు తీసుకొచ్చినట్లయితే అధికారులను నేను ఆదేశిస్తాను. వాటన్నిటినీ స్ట్రీమ్లైన్ చేసి ప్రజలు ఏదైతే మంచి కావాలని కోరుకుంటున్నారో, కావాలని తాపత్రయపడుతున్నారో దాన్ని చేసే దాంట్లో మీ అందరి సహాయ సహకారాలు ఉంటే చెయ్యగలిగి ఉన్న నేను తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తానని ఈ మీ సమావేశంలో మీ అందరికీ తెలియజేస్తూ, చివరిగా నా అభ్యర్థన, నా ఆలోచన ఒక్కటే. ప్రజా జీవితం కావాలని మనం ఏరి కోరి తెచ్చుకున్నాం, వచ్చాం. ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి చేసే అవకాశం వచ్చిన మనకి, చెయ్యగలిగి ఉన్న మనం సామాన్య ప్రజలకి, పేదవాళ్లకి మంచి చేసే కార్యక్రమాన్ని చేపడదామని మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి తెలియజేసుకుంటూ, గెలిచిన ప్రతి ఒక్కరికి మీ సిరినన్నగా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తెలుపుతూ ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.